Today we continue our study on all that Jesus taught, which we have been looking at from the very first Gospel of Matthew. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును కొనసాగిద్దాం. మనం ప్రారంభం నుండి కూడా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి సువార్త అయిన మత్తయి సువార్త నుండి మనం దీన్ని చూస్తూ ఉన్నాం. Seeking to obey the command of the Lord in Matthew 28 verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన దానికి మనము విధేయత చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. That we were to go into all nations and teach everyone to do all that Jesus commanded, which he taught through his words and by his life and actions. మనము సమస్త దేశములకు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి యేసుక్రీస్తు ప్రభువారు తన మాటల ద్వారా క్రియల ద్వారా ఏవైతే ఆజ్ఞాపించారో వాటన్నిటిని గైకొనవలనని ఇతరులకు బోధించమని ఆయన చెప్పారు. So today we are at Matthew chapter 9 and verse 9. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనాన్ని ఈ రోజు మనం చూద్దాం. We looked at this the last time and we saw that Jesus called Matthew to his service, and we considered that. మనం గత అధ్యయనంలో చూసాం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మత్తయిని పిలిచారు యేసుక్రీస్తు ప్రభువుని సేవించాలని. And how he speaks at the end about what true fasting is in the new covenant. క్రొత్త నిబంధనలో నిజమైన ఉపవాసం అంటే ఏంటో కూడా మనం చూసి ముగించాం. We move on to chapter 9 and verse 18 now. మనం మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. While he was saying these things, he was speaking about fasting, as we just considered in verses 14 to 17. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఉపవాసం గురించి మనం చూసాం. There came a synagogue official and bowed down before him, saying, "My daughter has just died." ఇదిగో సమాజ మందిరపు ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది అని చెప్పాడు. "But come and lay your hand on her and she will live." ఆయనను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. And Jesus rose and began to follow him, and so did his disciples. యేసు లేచి అతను వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. And behold, a woman who had been suffering from a hemorrhage for 12 years came up behind him and touched the fringe of his cloak. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ. For she was saying to herself, "If I only touch his garment, I should get well." And Jesus turned and seeing her said, "Daughter, take courage. Your faith has made you well." And at once the woman was made well. నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనక్కి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనక్కు తిరిగి ఆమెను చూచి, "కుమారి, ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. Now one thing we see here by Jesus' actions, and there we learn something of what we are to do in our life as well. He was willing to have his program interrupted by people in need. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన క్రియల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మన జీవితంలో మనం కూడా దాన్ని పాటించవచ్చు. ఆయన ఏంటంటే ఇతరులు ఆయన అనుకున్న పనికి మధ్యలో వచ్చినప్పుడు ఆయన అనుమతించాడు. Sometimes we can have such a rigid program that we have made out for ourselves. It's good to have a program, it's good to be disciplined so that we won't waste time in our life. కొన్నిసార్లు మనం ఎంతో కట్టుదిట్టమైన కార్యక్రమాన్ని పెట్టుకొని ఉంటాము. కాకపోతే అలా క్రమశిక్షణ కలిగి సమయాన్ని వ్యర్థం చేయకుండా అలా మనం కార్యక్రమాలను కలిగి ఉండటం మంచిదే. But we must at times allow those programs of ours to be modified or changed depending on circumstances, situations, people who come who are in need. కానీ కొన్నిసార్లు ఆ కార్యక్రమాలని మనం మార్పు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితులను బట్టి లేకపోతే అవసరంలో ఉన్న వ్యక్తులు వచ్చినప్పుడు దాన్ని మనం మార్పు చేసుకోవటానికి వీలుగా ఉండాలి. And if I'm so rigid in my program that I'm unwilling to interrupt it with anything, that I won't even allow a person in need to interrupt me, then I'm more rigid than Jesus himself. ఒకవేళ నా కార్యక్రమాన్ని నేను గట్టిగా అనుకొని ఇదే చేయాలని అనుకున్నప్పుడు ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు కూడా దాన్ని మార్పు చేయటానికి నేను ఇష్టపడినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన కార్యక్రమం కలిగి ఉన్న దానికంటే కూడా నేను ఇంకా ఎక్కువగా ఉన్నట్లు. Jesus didn't have a fixed program laid out in the beginning saying,
nobody's going to disturb me. I'm going to do this. And if somebody needs something, he'll have to wait. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా ఇదే కార్యక్రమం ఈరోజు ఇంకా ఎవరైనా అవసరంలో ఉన్నా కానీ రావటానికి వీల్లేదు, ఇంకెవరు ఆటంకపరచడానికి వీల్లేదు అన్నట్లుగా లేరు. No. He was saying something, he was talking to people, and he was engaged in something when someone came to him and said, please lay your hand on my sick child. And it says immediately, verse 19, Jesus rose up and went. ఆయన ఇతరులతో మాట్లాడుతూ ఉన్నాడు, సంభాషిస్తున్నప్పుడు మధ్యలో ఒక వ్యక్తి వచ్చి నా కుమార్తె చనిపోయింది, నీవు వచ్చి చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అన్నప్పుడు ఆయన వెంటనే లేచి వెళ్ళిపోయారు. And then on the way, a woman who was sick touched him, and he stopped again and turned to speak to her and comfort her and encourage her. ఆ సమయంలో ఇంకొక వ్యాధి కలిగిన ఒక స్త్రీ వచ్చి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆమె వైపు తిరిగి ఆయన మాట్లాడాడు, ఆమెను బాగుపరిచాడు. This was his whole way of life. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవన విధానమే అది. Nicodemus came and disturbed him, probably at midnight. We read in John chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం, నికోదేము వచ్చి బహుశా అది అర్ధరాత్రి సమయం అయి ఉండొచ్చు, ఆయన ఆటంకపరిచారు. And Jesus opened the door of his house and said, come right in, let's sit down and talk. యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంట్లో ద్వారం తెరిచి వచ్చి కూర్చో మాట్లాడదామన్నారు. He was not bothered about how long Nicodemus would sit and sleep would be disturbed or any such thing. నికోదేము ఎంతసేపు ఉంటాడో, నా నిద్ర భంగం అవుతుందని ఏమీ ఆలోచించలేదు. This is a very important principle in the Lord's work, and anyone who is not willing to be inconvenienced like this and to change his program really will not be able to serve the Lord. ప్రభు యొక్క పనిలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన నియమము. ఎవరైతే వాళ్ళ కార్యక్రమాలని మార్పు చేసుకోవటానికి సిద్ధంగా ఉండరో వాళ్ళు దేవుని యొక్క పని చేయలేరు. At the same time, we need the wisdom to know whether we should allow ourselves to be disturbed in some cases. అదే విధంగా మనము కొన్ని సందర్భాల్లో ఆ విధంగా ఆటంకపరచడానికి సిద్ధపడి ఉండాలా లేదా అనేది కూడా జ్ఞానం ఉండాలి. That's where once again there's no law. What I've said just now is not a rule, is not a law. కాబట్టి ఈ విషయంలో మరలా నేను చెప్తుంది ఏంటంటే ఒక రకమైన నియమం కానీ ఒక రూల్ లాగా ఏం కాదు ఇది. It's a principle, a guideline that we see in Jesus' life, but we must be sensitive to the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఒక మార్గదర్శకంగా దీన్ని మనం చూస్తున్నాము. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మనం వింటూ ఉండాలి. Because there are multitudes of Christians and others who would like to disturb us day and night, particularly if our ministry expands, and we need to be sensitive to see which of those we should respond to and which we should not. ఎందుకంటే మన పరిచర్య విస్తరిస్తున్నప్పుడు అనేక మంది క్రైస్తవులు ఉంటారు, ఇతరులు ఉంటారు, వాళ్ళు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటారు. అయితే దేన్ని బట్టి మనం కార్యక్రమాలను మార్పు చేసుకోవాలి, దేనికి అవసరం లేదు అన్న జ్ఞానం మనకు ఉండాలి. Those of you who are more well known among others in the ministry will maybe get a lot of invitations from here and there. మీలో కొంతమంది ఇతరులకు బాగా తెలిసి ఉండొచ్చు, చాలా మంది మిమ్మల్ని వాక్యం పంచుకోవటానికి పిలుస్తూ ఉండొచ్చు. And if you decide to respond to every single invitation you get, you'll miss God's will for your life. మీకు వచ్చిన ప్రతి ఆహ్వానాన్ని మన్నించి మీరు వెళ్ళినట్లయితే మీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని మీరు కోల్పోతారు. You need to know which of those you should accept and which of those you should not. మీరు వేటిని అంగీకరించాలి, వేటిని అంగీకరించకూడదో మీకు తెలియాలి. There were many invitations that Jesus rejected. I want to balance what I've said here now with something from Luke chapter 4. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఆహ్వానాలను తిరస్కరించారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దానికి నేను సమతుల్యంగా చెప్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. Where we read at the end of this great revival, which we already considered in Peter's town. ఇక్కడ ఒక గొప్ప ఉద్యమం వచ్చింది పేతురు ఉన్న పట్టణంలో. When multitudes were healed and demons were cast out. We read in Luke chapter 4, verse 42. అక్కడ అనేక మంది స్వస్థత పొందారు, అనేక దయ్యములు వెళ్ళగొట్టబడ్డాయి. లూకా 4:42లో మనం చూసినట్లయితే that early in the morning he departed and went to a lonely place, Luke 4:42, and he was praying there. లూకా 4:42 ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Obviously seeking the Father's will for the day. ఆ రోజు దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తం కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు. There had been a great revival the previous evening and he was seeking, Father, do you want me to be here? It looks as if there's a great moving of the Spirit here. అంతకు ముందు రోజున మనం చూసినట్లయితే ఎంతో గొప్ప ఉద్యమం వచ్చింది, ఆత్మ సంచారాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభా నేను ఇక్కడ ఉండాలా వద్దా అని తండ్రిని అడుగుతూ ఉన్నాడు. And the multitudes kept searching for him and they tried to keep him from going away from them. జన సమూహం ఆయన్ను వెతుకుచూ ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపుతూ ఉన్నారు. What they told him was, Lord, we need you here. వాళ్ళు ఏమన్నారంటే, ప్రభా
మీరు ఇక్కడ ఉండాలి. There's been a revival yesterday evening. People are experiencing a revival, unexpected revival like that. Don't walk away from it. నిన్నటి సాయంత్రం ఎంతో గొప్ప ఉద్యమం వచ్చింది. అకస్మాత్తుగా ప్రజలందరూ కూడా ఎంతో ఉద్యమాన్ని చూశారు. కాబట్టి దాన్ని వాళ్ళు విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. We got to stay and build up on what the foundation you laid yesterday. కాబట్టి నిన్నటి దినం ఏదైతే మీరు పునాది వేశారో దాని మీద కట్టాలి. But he said to them, no, I'm not going to stay. కానీ ప్రభు ఏం చెప్పారంటే, లేదు నేను ఇక్కడ ఉండను. He refused that invitation. ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. I must preach the kingdom of God to other cities where I was sent for this purpose, and he went on. నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నానని వారితో చెప్పాను. So I say that to show that Jesus didn't respond to every single invitation. కాబట్టి నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రతి ఆహ్వానానికి ఆయనేమీ అంగీకరించలేదు. He knew which ones to accept and which ones to reject. దేన్ని అంగీకరించాలి, దేన్ని తిరస్కరించాలి ఆయనకి తెలుసు. So again we come to that principle that I've been emphasizing from before. There are no laws in the new covenant. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా క్రొత్త నిబంధనలో చూస్తే ఎక్కడ మనకు రూల్స్ లాగా ఏమీ ఉండవు. We live by the Holy Spirit. We are led by the Holy Spirit in each particular case. ప్రతి సందర్భంలో కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రకారమే మనం నడుచుకుంటాం. So those who want to live by a rule or a law will make these principles that I'm teaching into laws and rules. కాబట్టి నేను ఏదైతే నియమాలు బోధిస్తూ ఉన్నానో వాటిని ఒక రూల్స్ లాగా, చట్టాల్లాగా చేసుకొని జీవిస్తూ ఉంటారో, and seek to live by them and go completely out of the will of God. వాళ్ళు సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తానికి వెలుపలకు వెళ్ళిపోతారు. There's one principle in the new covenant basically. We must be led by the Holy Spirit. సాధారణంగా మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో ఒకే ఒక్క నియమం ఉంది. అదేంటంటే మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. And those who are led by the Spirit are the sons of God. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. That's more difficult. Man would rather live by a law. You know, when Adam was in the Garden of Eden, నిజానికి పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించటమే కష్టము. మానవుడు ఎప్పుడు కూడా ఒక రూల్స్ ఉండాలి, ఒక చట్ట ప్రకారం జీవించాలి అని అనుకుంటాడు. he could have chosen the tree of knowledge of good and evil, which is a picture of the law. The law teaches us what is good, what is evil. ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు తాను ఏమి ఏర్పరచుకున్నాడంటే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షాన్ని ఏర్పరచుకున్నాడు. ఎల్లప్పుడూ రూల్స్ ఏం చేస్తాయంటే ఏది మంచిది ఏది చెడ్డది చెప్తూ ఉంటుంది. Nothing wrong with it. అందులో తప్పేం లేదు. But it says those who try to live under the law will die spiritually. కానీ ఎవరైతే అక్షరానుసారంగా జీవించాలనుకుంటారో వాళ్ళు ఆత్మీయంగా చనిపోతారు. And the other was the tree of life, which symbolizes living by the power of the Holy Spirit. ఇంకొక వృక్షాన్ని మనం చూసినట్లయితే అది జీవ వృక్షము. అదేమి సూచిస్తుందంటే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా జీవించడాన్ని తెలియజేస్తుంది. So Adam had this choice, and Adam moved towards law. ఆదాముకి ఈ ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆదాము ఏమి ఎంపిక చేసుకున్నాడంటే ఈ ధర్మశాస్త్రం ప్రకారం జీవించడానికే ఎంపిక చేసుకున్నాడు. And the Israelites were 1500 years under the law. And even though the law was abolished, ఇశ్రాయేలీయులు కూడా 1500 సంవత్సరాలు ధర్మశాస్త్రం క్రిందే ఉన్నారు. ఆ ధర్మశాస్త్రం తొలగించబడినప్పటికీ in 2000 years ago, and the Lord showed us in the Sermon on the Mount a higher principle to live by, an inner witness. 2000 సంవత్సరాల క్రితం ధర్మశాస్త్రం తొలగించబడినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే ఉన్నతమైన ప్రమాణాలను చూపించి అంతరంగా నడిపింపు ద్వారా జీవించాలని చెప్పినప్పటికి కూడా Christians still seem to go back to the law. క్రైస్తవులు ఎప్పటికీ మరలా ధర్మశాస్త్రం క్రిందే ఉండటానికి ఇష్టపడతారు. I'm not saying that the commandments are not important. ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి కాదని నేను చెప్పట్లేదు. All I'm saying is you can obey those commandments in the spirit of the old covenant, the spirit of the law, according to the letter. నేను చెప్పేది ఏంటంటే ఆజ్ఞలను నీవు ధర్మశాస్త్రానికి అనుగుణంగా లేకపోతే పాత నిబంధన ఆత్మతో నీవు విధేయత చూపించాలనుకుంటే And it'll kill. 2 Corinthians 3 says the letter kills, but the spirit gives life. అది మరణానికి దారితీస్తుంది. 2 కొరింథీ 3లో ఏం చెప్పబడిందంటే అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. And even the letter of the New Testament can kill. క్రొత్త నిబంధనలోని అక్షరం కూడా చంపగలదు. If you try to follow it according to the letter, look at the number of denominations, cults that have come up by people concentrating on one verse in the New Testament or something like that. కేవలం అక్షరానుసారంగా జీవిస్తున్నట్లయితే క్రొత్త నిబంధన కూడా నేను చంపేయగలదు. మీరు చూసినట్లయితే ఎన్ని మత శాఖలు వచ్చాయి, ఎన్ని సిద్ధాంతాలు వచ్చాయి కేవలం క్రొత్త నిబంధనలో ఒక వచనం తీసుకోవటం ద్వారా. There's one principle we are called to live by. 1 John 2:6 says, he who says he's a Christian must walk as Jesus walked.
మొదటి యోహాను 2:6లో చెప్పబడినట్లుగా ఎవరైతే తను తాను క్రైస్తవుడని పిలుచుకుంటున్నాడో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా నడుచుకున్నారో ఆ వ్యక్తి కూడా అలా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. కేవలం ఆ ఒక్క నియమం ద్వారానే మనం జీవించాల్సిన అవసరం ఉంది. Must live as Jesus lived. యేసు వలె జీవించుట. So Jesus lived not according to laws. He lived by the principle of the witness of the Spirit within him. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో అక్షరానుసారంగా జీవించలేదు, కానీ కొన్ని నియమాల ప్రకారం ఆయన జీవించారు. తన అంతరంగంలో పరిశుద్ధాత్మ యొక్క స్వరం వినటం ద్వారా జీవించారు. And that is the most effective way to live. ఆ విధంగా ఎంతో ప్రభావవంతంగా మనం జీవించవచ్చు. So I need to mention that so that we don't misunderstand that every person who calls us, we got to interrupt what we are doing, cancel our program because somebody's called us to go and visit his home. నేను దీన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఎవరొచ్చి మన కార్యక్రమాలకు ఆటంకపరిచినా కానీ మనం వెంటనే ఆపేసి ఆ పని చేయమని కాదు, లేకపోతే ఎవరైనా వచ్చి మా ఇంటికి రమ్మంటే మనం వెంటనే వెళ్ళమని కాదు. No. అలా చేయాల్సిన అవసరం లేదు. So if we can understand this principle, but we must be willing to be disturbed at any time. ఈ నియమాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎవరైనా ఎప్పుడైనా మనల్ని ఆటంకపరిచేటట్లు మనం అనుమతించాలి, దానికి సిద్ధపడి ఉండాలి. Anytime. I remember once in my own life when I was very busy writing a Christian article that I needed to finish because there was a deadline to send it to the printer. అది ఎప్పుడైనా సరే, నాకు ఒకసారి గుర్తుంది, నేను మా ఇంట్లో కూర్చొని ఒక ఆర్టికల్ రాస్తున్నాను, ఎందుకంటే దానికి చివరి తేదీ ఎంత దగ్గర పడింది, దాన్ని నేను ప్రింటింగ్కి ఇవ్వాలి. I heard the doorbell ring and somebody came to my door, and I opened the door. I found someone who I had never met in my life, a total stranger. అయితే మా డోర్ బెల్ మోగింది, నేను డోర్ తీశాను. అయితే ఆ వ్యక్తి నేను ఎప్పుడూ చూడలేదు, ఒక వ్యక్తి వచ్చాడు. And he said, "Brother Zach, I read a book of yours, young man." అతడు యవనస్తుడు, జాక్ గారు, నేను మీరు రాసిన పుస్తకం చదివాను అని చెప్తూ ఉన్నాడు. I want to have just a chat with you. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. I could have turned him away from the door and say, "Hey, listen, I'm busy writing something, so Christian article I'm writing, so can you come back later?" But he had come from out of town. నేను ఆ వ్యక్తిని పంపించేయచ్చు, నేను ఒక క్రైస్తవ ఆర్టికలే రాస్తున్నాను, నేను ఎంతో తీరిక లేకుండా ఉన్నాను అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ వ్యక్తి వేరే పట్టణం నుంచి కూడా వచ్చాడు. So I said, "Okay, come in." I thought he would sit for 2 or 3 minutes, but he sat for a long time. సరే లోపలికి రమ్మన్నాను, ఏదో 2-3 నిమిషాలు ఉంటాడు అనుకున్నాను, కానీ ఎంతో సమయం ఉన్నాడు ఆ వ్యక్తి. And as I listened to him, I saw that he was a person with need. నేను ఆ వ్యక్తి చెప్తున్న మాటలు విన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత అవసరంలో ఉన్నాడని నాకు అనిపించింది. And I could help him. And he went an hour or two later, long past lunchtime and everything else. Lunch wasn't important to me at that time. అతనికి నేను సహాయం చేయగలను అనుకున్నాను. అతను కొన్ని గంటలు కూర్చున్నాడు, తర్వాత లంచ్ టైం కూడా అయిపోయింది. నేను ఆ లంచ్ టైం గురించి ఆలోచించట్లేదు. Here was the person who was in need. And when he went away, finally, really satisfied and blessed, ఈ వ్యక్తి ఎంత అవసరంలో ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ఎంతో సంతృప్తి చెంది వెళ్ళిపోయిన తర్వాత the Lord spoke to me and said, "I have asked you to go into all nations, to all the world and make disciples." ప్రభు నన్ను ఏమడిగాడంటే, నీవు సమస్త దేశములకు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమని నేను చెప్పాను. And here, I sent someone right to your door, so you don't have to go outside. And he comes to you, and you are all the time waiting for him to leave. ఇక్కడ ఏం జరిగిందంటే, నువ్వేం బయటకు వెళ్ళలేదు, నేనే ఒక వ్యక్తిని నీ ఇంట్లోనికి పంపించాను, కానీ నువ్వు ఆ వ్యక్తి ఎప్పుడు వెళ్ళిపోతాడా అన్నట్లుగా ఉన్నావు. Because I was just getting impatient till when I saw he was in need, I said, "Okay, I'll sit with him as long as he wants." నేను మొట్టమొదట్లో అయితే ఆ విధంగా కొంచెం అసహనంగా ఉన్నాను, కానీ ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాత ఈ వ్యక్తి అవసరంలో ఉన్నాడని గమనించాను. But I learned something that day and I said, "Lord, let that never again happen, where I see a witness in my spirit that I must spend a time with this person." అయితే నేను ప్రభుతో చెప్పాను, ప్రభువా నన్ను క్షమించండి, ఇప్పటి నుంచి నేను అలా చేయను. ఒక వ్యక్తి అవసరంలో ఉన్నాడు అని నా ఆత్మలో నాకు సాక్ష్యం కలిగిన తర్వాత నేను మిగిలిన విషయాలు ఏమి పట్టించుకోను. ఇంకా I must be willing to cancel my programs నా కార్యక్రమాలని నేను రద్దు చేసుకోవటానికి సిద్ధపడతాను, or postpone them. లేకపోతే వాటిని తర్వాత చేసుకుంటాను. And so I went back later. It just means sitting up a little more at night to complete that article. ఆ తర్వాత రాత్రి సమయం నేను ఎక్కువ సమయం కూర్చొని ఆ ఆర్టికల్ నేను పూర్తి చేశాను. So there are things like this where the Lord will also test us to see whether we have a spirit that's willing to serve others. కాబట్టి ప్రభు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భాల్లో మనం ఇతరులను సేవించే ఆత్మను కలిగి ఉన్నామా లేదా. But following the witness of the Spirit, because if you don't follow the witness of the Spirit and you say, "I've got a law that I'm going to serve everybody who comes to me," you'll have a nervous breakdown without any doubt. కానీ
ఆత్మ ఇచ్చే సాక్ష్యాన్ని మనం వెంబడిస్తూ ఉండాలి. ఒకవేళ నువ్వు అలా ఆ నియమాన్ని పాటించకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని నేను సేవించాలి అలా అనుకున్నట్లయితే నువ్వెంతో కృంగిపోతావు. and you'll wear yourself out. ఎటువంటి సందేహం లేకుండా నువ్వెంతో కృంగిపోతావు, ఎంతో అలసిపోతావు. So, the witness of the Spirit, that's the ultimate thing that we learn from all these examples that we are looking at in the life of Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం చూసే ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ యొక్క సాక్ష్యం. So, we read here that Jesus went to told this woman who had touched her, daughter, you take courage. ఇక్కడ యేసు ప్రభువుని మనం చూసినట్లయితే కుమారి ధైర్యంగా ఉండుము అని ఆ స్త్రీతో చెప్పారు. Your faith has made you well, and at once the woman was made well. నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. Think that word, take courage. Jesus was always encouraging people. ఈ మాటను చూడండి, ధైర్యముగా ఉండము. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ప్రజల్ని ప్రోత్సహిస్తూ ఉండేవాడు. Never did he discourage people. Take courage means be encouraged. ధైర్యంగా ఉండమంటే ప్రోత్సహించబడు అని ఆయన ఎప్పుడు కూడా ప్రజలు నిరుత్సాహంలోనికి నెట్టేసేవాడు కాదు. Be encouraged. He would say, don't be afraid. Fear not, don't be encouraged. భయపడొద్దు, భయపడొద్దు, ఎప్పుడు ప్రోత్సాహం కలిగిండు అని చెప్తూ ఉండేవాడు ఆయన. Words that people speak to us, that discourage us and put fear into our hearts are not from God. ప్రజలు మనతో మాట్లాడినప్పుడు మనల్ని నిరుత్సాహంలోనికి తీసుకువెళ్ళాయి, మనల్ని భయంలోనికి నెట్టివేసాయి, అవి దేవుని దగ్గర నుండి వచ్చిన మాటలు కాదు. God does not give us a spirit of fear or a spirit of condemnation. దేవుడు భయపడే ఆత్మను మనకి ఇవ్వలేదు, నిరుత్సాహంలోనికి శిక్షావేదిలోనికి తీసుకువెళ్ళే ఆత్మను మనకి ఇవ్వలేదు. We got to be very careful when you listen to a message or a word that somebody gives you. If you find it's bringing fear and condemnation, reject it immediately. కాబట్టి నీవు వినే వర్తమానంలో కానీ లేకపోతే వాళ్ళు చెప్పే మాటల్లో కానీ అందులో భయము, శిక్షా విధి అవన్నీ ఉన్నట్లయితే మనం తిరస్కరించవచ్చు. God is a God of encouragement. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రోత్సహించేవాడు, not a God who discourages us or puts fear into our heart. మనల్ని నిరుత్సాహపరిచేవాడు కాదు, మన హృదయాల్లోనికి భయాన్ని తీసుకొచ్చేవాడు కాదు. Be encouraged, daughter. Your faith has made you well. Notice in all these examples that we've been looking at, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచెను. మీరు చూసినట్లయితే ప్రతి సందర్భంలో కూడా మనం చూసేది ఒకటే, it's the faith that Jesus looked for. It's the faith. ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒకదాని కోసమే చూస్తున్నారు, అదేంటంటే విశ్వాసము, which he was delighted to see and which he emphasized in each of these cases. Your faith or your lack of faith. ఆ విశ్వాసమే యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయంలోనికి ఆనందాన్ని తీసుకొస్తుంది. విశ్వాసం ఉండటం లేకపోతే విశ్వాసం లేకుండా ఉండటం. And there's one thing we learned from all this, that the Lord wants us to live by faith. ఈ పరిస్థితులన్నిటి నుండి కూడా మనం నేర్చుకునేది ఒకటే, మనం విశ్వాస మూలంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. Live in total trust upon him, leaning upon him, depending upon him. This is the true Christian life. సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆయన ఆనుకొని జీవించటమే నిజమైన క్రైస్తవ జీవితం. All the Bible knowledge we have and all the wonderful doctrines we know and all the wonderful things we can teach and preach are worthless if we don't know how to live in this total dependence upon God. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి మనం జీవించకుండా మనకెంత బైబిల్ నాలెడ్జ్ ఉన్నా, మనం ఎంత మంచి వర్తమానాలు పంచుకున్నా, ఎన్ని ప్రకటించినా కానీ అవన్నీ కూడా వ్యర్థమే. We move on to Matthew chapter 9 and verse 23. And when Jesus came into the official's house, this is Jairus' house, and saw the flute players and the crowd. మత్తయి సువార్త 9:23లో మనం చూసినట్లయితే ఆయన యాయూరు ఇంటికి వచ్చాడు, అక్కడ పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచున్న జనసమూహం చూచాడు. In noisy disorder, because the daughter had died. ఎందుకంటే కుమార్తె చనిపోయింది. He began to say, depart, for the girl is not died, but is asleep. స్థలమేడి, చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా, And they began laughing at him. వారు ఆయన్ని అపహసించిరి. See, again, there were many people who died in Israel during those 3.5 years of Jesus' ministry. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో ఇశ్రాయేలులో అనేక మంది చనిపోయారు. He raised up, as far as we know, only 3 from the dead. మనకు తెలిసినంత వరకు కూడా ఆయన చనిపోయిన వారిని లేపిన వారు 3. One was Lazarus, one was Jairus' daughter, and the other was the widow of Nain's son. లాజరును లేపారు, యాయూరు కుమార్తెను లేపారు, ఆ తర్వాత నాయుని విధవరాలి కుమారుణ్ణి లేపారు. Now, those are not the only 3 people whom Jesus heard had died
in those years, in 3.5 years of ministry, there must have been many people who died. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో ఈ ముగ్గురే కాదు కదా చనిపోయింది, అనేక మంది చనిపోయి ఉంటారు. యేసు ప్రభువుకి చెప్పుంటారు అనేక మంది. And people must have heard about Jesus raising somebody from the dead and may have gone to him and say, please come, somebody has died here. ప్రజలు విని యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వారిని కూడా లేపుతున్నారని విన్నవాళ్ళు వచ్చి పిలిచుంటారు, ఇక్కడ వాళ్ళు చనిపోయారు, ఇక్కడ వీళ్ళు చనిపోయారు, రమ్మని ఆహ్వానించుంటారు. Jesus did not spend 3.5 years raising everybody who died from the dead in Israel. This is very important to understand. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన 3.5 సంవత్సరాల పరిచర్య కూడా ఇశ్రాయేల్లో చనిపోయిన వారందరినీ లేపటంలోనే ఆ పరిచర్య చేస్తూనే లేరు. Again, what was the principle? It was not that these three were special to God. It was not that these three people had some special faith. ఇక్కడ నియమం ఏంటంటే ఏదో ఈ ముగ్గురు వ్యక్తులే దేవునికి ప్రత్యేకమైన వాళ్ళు అని కాదు, లేకపోతే ఈ ముగ్గురు వ్యక్తులకి ఏదో ప్రత్యేకమైన విశ్వాసం ఉందని కూడా కాదు. I mean, we don't find Jairus here having any great faith. ఇక్కడ యాయీరు కూడా ఏదో గొప్ప విశ్వాసం కలిగినట్లు మనం చూడం. Or anybody else there. We don't find the widow of Nain having much faith, and Mary and Martha did not have much faith either. నాయను విధవరాలు ఏదో గొప్ప విశ్వాసం కలిగినట్లు మనం చూడము, మరియా మార్తలు కూడా ఏదో గొప్ప విశ్వాసం కలిగినట్లు అక్కడ మనం చూడం. But again, Jesus was led by the Holy Spirit. ఇక్కడ చూసినట్లయితే మరలా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత మాత్రమే నడిపించబడ్డారు. He was prompted by the Holy Spirit to go and raise somebody from the dead. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు లేపమని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వింటేనే వెళ్ళారు. Another case here. There were maybe 100 other people he heard died. He had no witness from the Spirit to go there. మిగిలిన చోట్ల 100 మంది చనిపోయి ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించలేదు కాబట్టి, ఆత్మ యొక్క సాక్ష్యం లేదు కాబట్టి ఆయన వెళ్ళలేదు. Again, the same principle consistently. It's not a uniform law. Thou shalt raise everyone from the dead. No. కాబట్టి పదే పదే మరలా మనం చూసేది ఏంటంటే ఒకటే నియమము, చనిపోయిన వాళ్ళందరినీ నువ్వు లేపవాలను అనే ఆజ్ఞ లేదు. Neither was it the opposite. Thou shalt raise no one from the dead. చనిపోయిన వారిని ఎవరిని నువ్వు లేపకూడదు అనే ఆజ్ఞ కూడా ఏం లేదు. It was always the leading of the Holy Spirit. Sometimes do it, sometimes don't do it. ఇది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మాత్రమే. కొన్నిసార్లు చేయమని చెప్పొచ్చు, కొన్నిసార్లు వద్దని చెప్పొచ్చు. Take for example the time when Jesus went to the pool of Bethesda. You read in John chapter 5. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు బెతెస్దా అనే కోనేటి దగ్గరికి వెళ్ళారు. He went there, it says in John chapter 5, to the pool of Bethesda in Jerusalem. And it says there in verse 3 of John 5. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో యెరూషలేములో ఉన్న బెతెస్దా అనబడిన ఒక కోనేరు దగ్గర ఆయన వెళ్ళారు. A great multitude. Multitude means what? What do you understand by that? 300? ఇక్కడ గొప్ప జనసమూహం ఉన్నారు అంటే, ఇక్కడ జనసమూహం అంటే కనీసం 300 మంది అయినా ఉండుంటారు. 500? I don't know. Who were sick, blind, lame, withered means paralyzed, waiting for the moving of the water. లేక 500 మంది అయినా ఉంటారు, నాకు తెలియదు. అయితే అక్కడ మనం చూసినట్లయితే అక్కడ రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీళ్లు కదిలించుట చూస్తూ ఉన్నారు. And a certain man was there who had been there for 38 years. And Jesus goes up to him and asks him, do you wish to get well? అయితే ఒక వ్యక్తి అక్కడ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగాడు. And that man also didn't seem to have such great faith. ఆ వ్యక్తికి కూడా అంత గొప్ప విశ్వాసం ఉన్నట్లు మనకేమీ కనపడదు ఇక్కడ. Because he was thinking of the moving of the water and he said, I wish I could jump into the pool before anybody else. Only one man is healed when the water is moved, and I never seem to get to the poolside by in time to be the first person in. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడుచున్నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. Somebody else comes in and steps in before me and I miss it. I've missed it for 38 years. నాకంటే ముందు ఎవరో వస్తున్నారు, వెళ్తున్నారు. ఆ విధంగా నేను 38 సంవత్సరాల నుంచి వెళ్ళలేకపోతున్నాను అక్కడికి. And Jesus just said to him, arise, take up your bed and walk. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుపుమని మనతో చెప్పగా And Jesus went away. What about the other 500 people there who were sick? ఆ విధంగా చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. మరి మిగిలిన 500 మంది రోగులుగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? Why didn't he go to them and ask them, do you want to get well? Every one of them would have said yes. వారి దగ్గరికి కూడా యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి మీరు స్వస్థపడగోరుచున్నారా అని అడిగితే వాళ్ళందరూ అవుననే చెప్తారు.
And every one of them would have had as little faith as this man. అందరికి కూడా ఈ వ్యక్తికి ఉన్నంత కొద్ది విశ్వాసం అందరికి ఉంటుంది. So again we see God, Jesus didn't heal everybody. యేసుక్రీస్తు ప్రభువు కూడా అందరినీ స్వస్థపరచలేదు. He left, say, hundreds of people here sick and healed one person. Why? ఇక్కడ రోగులుగా ఉన్న మిగిలిన వందల మందిని విడిచిపెట్టి ఒక్క వ్యక్తినే స్వస్థపరిచాడు. ఎందుకు? The principle is he was led by the Holy Spirit. ఇక్కడ నియమం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. The broader reason for that, one day when God makes everything plain, we will understand. Today we see darkly. కాబట్టి దానికి నిజమైన కారణం ఏంటో మనకు తెలియదు. ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభువారు మనకి మొత్తం సమస్తము చూపించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మనకి కొంచెమే అర్థమవుతుంది. But for us it's enough to know that if we live by the Spirit, we'll never miss the will of God. కానీ ఇప్పటికైతే మనకి ఇది అర్థమైతే చాలు. మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడినట్లయితే మనం దేవుని యొక్క చిత్తాన్ని కోల్పోము. There are things God wants us to do. If we listen to the Spirit, we will do them. If we don't listen to the Spirit, we will not do them. దేవుడు మనల్ని కొన్ని విషయాలు చేయాలని కోరుకుంటున్నాడు. మనం ఆత్మ యొక్క స్వరాన్ని వింటే మనం వాటిని చేస్తాం. ఆత్మ యొక్క స్వరాన్ని విననట్లయితే దాన్ని మనం చేయలేము. There are things God does not want us to do. If we listen to the Spirit, we'll avoid them. కొన్ని విషయాల్ని మనం చేయొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే ఆత్మ యొక్క స్వరాన్ని వింటాం వాటిని చేయకుండా ఉంటాం. If we don't listen to the Spirit, we'll go and do them మనం ఆత్మ యొక్క స్వరాన్ని వినకుండా ఉన్నట్లయితే మనం వెళ్ళి చేస్తాం. and probably mess up God's work. బహుశా దేవుని యొక్క పనిని మనం పాడు చేస్తాం. There are things which if we do will hinder God's work. కొన్నిసార్లు మనం చేసే పనులను బట్టి దేవుని యొక్క పనిని మనం ఆటంకపరుస్తాం. I'll give you one example of that as well. If you turn to the Acts of the Apostles దీనికి సంబంధించి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో in chapter 3, we read there that Peter went to the gate of the temple, and there he saw this man who had been lame from his mother's womb, in chapter 3 verse 2. అపోస్తల కార్యములు 3:2లో మనం చూస్తాము. ఒక వ్యక్తి అక్కడ పుట్టింది మొదలుకొని కుంటివాడే ఒక మనుషుడు ఉన్నాడు. అక్కడ పేతురు అక్కడికి వెళ్ళటం మనం చూస్తున్నాం. And was being carried along. Acts 3 verse 2, they used to sit him down at the gate of the temple, which is called Beautiful. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుట కొందరు ప్రతిదినం వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. And remember, in Acts chapter 4, it tells us this man was over 40 years old. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ వ్యక్తికి 40 సంవత్సరాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. So I don't know for how many years they had been bringing him to the temple. Maybe at least 10-20 years. దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిని అక్కడికి తీసుకొస్తున్నారు. Bring him every day to the gate of the temple, and he stretched out his hand asking for alms, verse 3. దేవాలయపు ద్వారపు దగ్గరికి వాళ్ళు ఆ విధంగా తీసుకొస్తూ ఉన్నారు. అతడు చేతులు చాచి భిక్షం అడుగుతూ ఉన్నాడు. And Peter said, "Look at me." He says, "I don't have any money, but I'll give you what I have in the name of Jesus." Verse 6, rise up and walk. అప్పుడు పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పెను. And he walked. Now what I want you to see is, surely this man must have been there during the last 3-4 years when Jesus came into that temple. కాబట్టి మీరు ఇక్కడ ఏమి చూడాలని నేను కోరుకుంటున్నానంటే, ఆ వ్యక్తి 3-4 సంవత్సరాల క్రితం కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అప్పుడు దేవాలయం దగ్గరికి వచ్చారు. So Jesus would walk past the gate called Beautiful and every day see this lame man sitting there asking for alms. ఆ శృంగారమను దేవాలయపు ద్వారం దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి భిక్షం అడుగుతూ ఉన్నాడు. And did Jesus say what Peter said? No. పేతురు చెప్పినట్లు యేసు ప్రభు చెప్పారా? లేదు. Jesus would give him some money. యేసు ప్రభు కొంచెం డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. Or he would tell Judas, "Please give him some money." లేకపోతే ఇస్కరియోతు యోధాతో చెప్పుండొచ్చు కొంచెం డబ్బులు ఇవ్వమని. And he'd move on. And he'd see him the next day, so give him some money. ఆ విధంగా ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత రోజు వచ్చి మరలా కూడా కొంచెం డబ్బులు ఇచ్చాడు. He'd see him the next year and the next year. All the 3.5 years he was there, never healed him. అలా వచ్చే సంవత్సరం మరలా వచ్చే సంవత్సరం అలా 3.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆయన్ని స్వస్థపరచలేదు. Give him some money. Why? Because as Jesus passed by, the Spirit said, "Don't heal him." కేవలం డబ్బులు మాత్రమే ఇచ్చారు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పాడు అతన్ని స్వస్థపరచొద్దు. And consider this now. If Jesus had actually healed him then, what would have happened? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే ఈ వ్యక్తిని స్వస్థపరిచి ఉంటే ఏమై ఉండేది ఇప్పుడు? This revival that took place here because of this healing would never have taken place.
ఇప్పుడు పేతురు స్వస్థపరిచిన తర్వాత వచ్చిన ఉద్యమం అనేది అక్కడ జరిగి ఉండేది కాదు. It says, because of this man's healing, we read here in Acts 4, verse 4, ఈ వ్యక్తిని స్వస్థపరిచిన కారణాన్ని బట్టి మనం ఇక్కడ అపోస్తుల కార్యములు 4:4 చూస్తూ ఉన్నాం. many of those who had heard the message believed, and the number of them came to be 5,000. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. And it was all because of this man's healing, as you read in the whole section there. ఇక్కడ ఆ వాక్య భాగం అంతా మనం చదివినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ వ్యక్తి స్వస్థత పొందిన కారణాన్ని బట్టి ఇదంతా జరిగింది. 5,000 people believed. I don't know how many were actually converted that day, but many hundreds perhaps or thousands. And it was a result of this man, this lame man, not being healed by Jesus 1 or 2 years earlier, but being healed now. కుంటివాడైన ఈ వ్యక్తి 1-2 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థత పొందలేదు. ఇప్పుడు స్వస్థపరచబడ్డాడు కాబట్టి ఆ రోజు జరిగిన 100 మందో 1000 మందో కొన్ని వేల మంది యేసు ప్రభు నమ్మారు. If he had been healed by Jesus, he wouldn't have been at the gate of the temple, and people wouldn't have seen that miracle. కాబట్టి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు ముందే స్వస్థపరిచినట్లయితే ఆ అద్భుతాన్ని చూసేవాళ్ళు కాదు. So you see how if Jesus had not listened to the Spirit and just said, oh, I have compassion on this sick man, let me just heal him. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట వినకుండా ఈ కుంటివాడి మీద నాకు ఎంతో కనికరం ఉంది అని స్వస్థపరిచినట్లయితే, Whether the Spirit prompts me or not, I have the gift of healing. ఒకవేళ పరిశుద్ధాత్ముడు చెప్పినా చెప్పకపోయినా అది ముఖ్యం కాదు, నాకు స్వస్థపరిచే వరం ఉంది, He would have hindered the work of the Father. తండ్రి యొక్క పనికి ఆటంకంగా ఉండేవాడు. That's just an example of how many Christians hinder the work of God by doing things which their reason says it's a good thing. అనేక మంది క్రైస్తవులు కూడా ఈనాడు వాళ్ళ రీజన్ చెప్తుంది కాబట్టి ఇది మంచి పని, ఇది చేస్తే బాగుంటుందని అనుకొని చేయటం ద్వారా దేవుని యొక్క పనికి ఆటంకంగా ఉన్నారు. What's wrong in helping somebody who's needy? There's nothing wrong. The question is, does the Spirit lead you to? అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటంలో తప్పే ఉంది అని మనం అడగొచ్చు. అందులో తప్పేమీ లేదు, కానీ పరిశుద్ధాత్మని నడిపిస్తున్నాడా లేదా అన్నదే ప్రాముఖ్యం. For example, if there's a prodigal son living next door to you and eating what the pigs are eating, you can of course help him. ఒకవేళ తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టు తింటూ మీ ఇంటి పక్కన ఉన్నట్లయితే నువ్వు సహాయం చేయాలనుకొని సహాయం చేశావు, But you keep on helping him with food, he'll never go back to his father's house. కానీ నువ్వెప్పుడు కూడా అతనికి ఆహారాన్ని అందజేస్తూ ఉన్నట్లయితే తన తండ్రి ఇంటికి ఆ వ్యక్తి ఎప్పటికీ వెళ్ళలేడు. You see how there can be a soulish compassion which prevents the prodigal son from ever going back to his father's house. చూడండి, కేవలం ప్రకృతి సంబంధమైన ఆ కనికరం అనేది ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్లకుండా చేస్తుంది కదా. God was disciplining that young boy. ఆ యవనస్తుడిని దేవుడు శిక్షిస్తున్నాడు. And he needed to be disciplined so that he'd go back to his father's house. ఆ వ్యక్తికి ఆ శిక్షణ అవసరం, ఆ విధంగా తన తండ్రి ఇంటికి వెళ్తాడు. But some soulish Christian goes and helps him financially and with food, and he misses out on going back to his father's house. కానీ ఒక ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడు వెళ్ళి అతనికి ఆర్థికంగా లేకపోతే ఆహారపరంగా సహాయం చేస్తూ ఉన్నప్పుడు ఆ యవనస్తుడు తన తండ్రి ఇంటికి ఎప్పటికీ వెళ్ళలేడు. These are examples we see in Scripture of how if we do things according to our own reason and not by the leading of the Spirit, we can cause a lot of problems. కాబట్టి లేఖనాల్లో ఈ సందర్భాన్ని మనం ఎందుకు చూస్తున్నామంటే మన హేతువుని ఆధారం చేసుకొని మనం చేస్తున్నప్పుడు దేవుని యొక్క పనికి మనం ఆటంకంగా ఉండొచ్చు. So Jesus was always listening to the prompting of the Spirit. And so we read here in Jairus' case, daughter's case. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ కొద్దీ వెళ్ళేవాడు. The crowd had been put out, verse 25, he entered and took her by the hands. And we read that Jesus took only 3 people in with him to the room. యాయూరు కుమార్తె విషయంలో కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 9:25లో జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గదిలోనికి కేవలం 3 తీసుకువెళ్లారు. Peter, James and John. పేతురు, యాకోబు, యోహాను. He drove out people who were just causing a problem there and said, you fellas don't believe anything, don't stand here. కాబట్టి అక్కడ ఎవరైతే సమస్యలను సృష్టిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు పంపివేశారు. ఎందుకంటే మీకు విశ్వాసం లేదు, మీరు దూరంగా వెళ్ళమని చెప్పారు. He gathered a few. He didn't want to show something fantastic. You know, I'm going to raise the dead and it's good that all these people see it.
human reason, foolishness. ఏదో మానవ పరంగా ఆయన ఆలోచించి, చూడండి ఇప్పుడు నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను, చనిపోయిన లేపబోతున్నాను, కాబట్టి ఇది అందరూ చూస్తే ఎంతో ఘనంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది అని అనుకోలేదు. అది మానవ సంబంధమైన బుద్ధిహీనత అలా అనుకుంటే. He didn't want anybody to see it. ఎవరు చూడాలని ప్రభు అనుకోలేదు అక్కడ. He went inside and he raised him from the dead and he just moved on. He didn't even stay there. ఆ తర్వాత చనిపోయిన ఆ అమ్మాయిని బ్రతికించి ఆయన పక్కకు వెళ్ళిపోయారు. ఎవరికి తెలియాలని ఆయన అనుకోలేదు. And this news went out into all that land. ఈ సమాచారము ఆ దేశం అంతటా వ్యాపించింది. So we see here certain principles, and I believe that this is what Jesus is teaching us by his life. కాబట్టి ఇక్కడ కొన్ని నియమాలను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తాను జీవించిన జీవితం ద్వారా మనకి ఈ విషయాలను బోధిస్తూ ఉన్నారు. We must be sensitive to the Holy Spirit in our ministry. మన పరిచర్యలో పరిశుద్ధాత్మకి మనము సున్నితత్వం కలిగి ఉండాలి. We must respond where the Spirit prompts us. ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనం ప్రతిస్పందించాలి. And I found in the early years, I didn't understand this principle, and I thought I just got to meet the need everywhere because I have a gift. I'm able to teach. I can go here, and go there. నా ప్రారంభ దినాల్లో నాకు ఈ నియమం అర్థం కాలేదు. కాబట్టి ప్రజలకు అక్కడ అవసరం ఉంది, ఇక్కడ అవసరం ఉంది, నాకు బోధించే వరం ఉంది, నేను వెళ్ళి సహాయం చేయాలని అక్కడికి ఇక్కడికి వెళ్ళాను. And I've discovered that's not the way of God. The way of God is to live by the tree of life. కానీ అది దేవుని యొక్క మార్గం కాదని నేను అనుకుంటున్నాను. దేవుని యొక్క మార్గం ఏంటంటే జీవవృక్షము. Think of this lovely verse in Isaiah chapter 30, which finds its fulfillment in the new covenant. Isaiah 30, it says here in verse 21, your ears will hear a word behind you saying, this is the way, walk in it. యెషయా గ్రంథం 30:21 వచనం ఎంత అద్భుతమైన వచనం అది. కృత నిబంధనలో ఈ వచనం నెరవేర్చబడింది. అదేంటంటే, ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. When you turn to the right or turn to the left. మీరు కుడి తట్టైను ఎడమ తట్టైను తిరిగిన. That's how we're supposed to live. ఆ విధంగా మనం జీవించాల్సిన అవసరం ఉంది. Every day, listening. ప్రతిరోజు దేవుని యొక్క మాట వినటం ద్వారా. When I'm turning to the Spirit of God saying, now go here, now go there. దేవుని యొక్క ఆత్మ చెప్పే మాటలు మనం వినాలి. ఇప్పుడు నువ్వు ఇటు వెళ్ళు, లేకపోతే ఇటు వెళ్ళు. And or saying, don't go there. లేకపోతే అక్కడికి వెళ్ళొద్దు. The Lord is looking for people who will respond to his call and go where he tells them to go and not go where he does not permit them to go. కాబట్టి దేవుడు ఎలాంటి వారిని పిలుస్తున్నాడంటే, ఎవరైతే ఆయన మాటలు విని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారో, లేకపోతే ఎక్కడికైతే వెళ్ళొద్దు అంటారో అక్కడికి వెళ్ళరో వాళ్ళ గురించి ఆయన చూస్తూ ఉన్నాడు. That is the way we are to serve the Lord. ఆ విధంగా మనం ప్రభువుని సేవించాలి. The Spirit of God is faithful. This promise in verse 21 says, your eyes will see your teacher. In verse 21st, that's Jesus. దేవుని యొక్క ఆత్మ ఎంతో నమ్మకంగా ఉంటాడు. 30:20 వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. యేసు ప్రభుని. You see his example. You will see him. ఆయన మాదిరిని మీరు చూస్తారు, ఆయన మీరు చూస్తారు. And then you can walk as he walked. ఆయన నడుచుకున్నట్లు మీరు నడుచుకుంటారు. And your ears will hear this word saying, turn to the right, turn to the left, don't go there. మీరు కుడి తట్టైన ఎడమ తట్టైన తిరిగిన ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినపడుతుంది. It's not only in relation to avoiding temptation, but fulfilling God's will. The Spirit of God is very faithful. కేవలం శోధనల్ని తప్పించుకునే విషయంలో మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విషయంలో కూడా ఇది మనకు సహాయం చేస్తుంది. ప్రభు ఎంతో నమ్మదగినవాడు. To steer us away from places where we'll be unnecessarily tempted and to steer us away from places where we'll waste our time. అనవసరంగా మనం శోధించబడే ప్రాంతాల నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. అనవసరంగా మన సమయాన్ని వ్యర్థం చేసుకుండే చోట్ల నుంచి కూడా ఆయన మనల్ని తప్పిస్తాడు. May God help us to walk this way. ఈ మార్గంలో నడవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. We'll continue in our next episode. తర్వాత అధ్యయనంలో మనం దీన్ని కొనసాగిద్దాం.